హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీకోసమే ఎంతో కష్టపడుతూ మంచి కంటెంట్ అందిస్తున్న మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60.9% అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఓన్లీ 39.1% మాత్రమే చూస్తున్నారనమాట. సో కైండ్లీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఛానల్ ద్వారా చాలామంది అయితే ఉద్యోగాలు అయితే పొందుతున్నారు. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులకు, స్టూడెంట్స్కి అయితే ఉద్యోగ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. కాబట్టి ఇలాంటి ఛానల్స్ని బతికించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల థ్యాంక్ యూ బ్రో. మీరు పెట్టిన వీడియోస్ వల్ల నాకు తెలిసింది బ్రో, హైదరాబాద్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన 27వ తారీఖున జాయినింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అంటున్నారు. ఆల్వేస్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. సక్సెస్ డే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే పక్కా జాబ్ వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అందక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మంది గెలిపోతుంది. సో ఫ్రెండ్స్, మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శ్రీనివాస నగర్ కాలనీ, నీరర్ గీతాంజలి స్కూల్, శ్రీకాకుళంలోనైతే జరుగుతుందనమాట. క్యాంపస్ డ్రైవ్ అయితే జరుగుతుంది. సో ఈ క్యాంపస్ డ్రైవ్లో ఆల్మోస్ట్ అందరికీ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా పర్లేదు. ఈ కాలేజ్కి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ వచ్చి రిక్రూట్మెంట్ అయితే చేస్తుందన్నమాట. సో హానర్ ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఈ క్యాంపస్ డ్రైవ్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనము డిపార్ట్మెంట్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, డిజిగ్నేషన్ మరియు ఆ జాబ్ పొందడానికి ఏ స్కిల్స్ కావాలని తెలుసుకుందాం. సో ప్రొడక్షన్లో తీసుకుంటారనమాట ఫస్ట్. సో ఫ్రెషర్స్ అయితే తీసుకుంటారు. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. మీరు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, చదువుకుని ఉన్నట్లయితే జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బేసిక్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ ఇండస్ట్రీ అయితే ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉంటే సరిపోతుంది అనమాట. క్యూఏ క్యూసీలో వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అయితే ఉండాలి. కెమిస్ట్గా తీసుకుంటారు. సో బేసిక్ క్వాలిఫికేషన్ విత్ ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ఫార్మా. సో ఫార్మాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే, ఈ కేటగిరీలో ఐటీఐ ఫిట్టరు, డిప్లొమా మెకానికల్, బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళు అయితే ఉంటారనమాట. సో మన ఛానల్ ద్వారా చాలామంది అయితే డిప్లొమా మెకానికల్, ఐటీఐ ఫిట్టరు, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇలా చాలా క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళు జాబ్స్ అయితే పొందారు. కానీ ఐటీఐ ఫిట్టర్, డిప్లొమా మెకానికల్ మరియు బీటెక్ మెకానికల్ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా మన కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేస్తూ ఉంటారు జాబ్స్ గురించి చెప్పమని. వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ జాబ్స్ అనమాట. సో ఇంజనీరింగ్ చదువుకొని ఐటీఐ ఫిట్టర్, డిప్లొమా మెకానికల్ మరియు బీటెక్ చదువుకున్న వాళ్ళకైతే టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్గా తీసుకుంటారనమాట. సో మీకు ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ జాబ్ అయితే పక్కా వస్తుంది. సో స్టోర్స్లో వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, ఎంకామ్ అయితే చదువుకొని ఉండాలి. సో జూనియర్ ఆఫీసర్ కింద తీసుకుంటారనమాట. వీళ్ళకి కూడా జస్ట్ ఫార్మా కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందన్నమాట. సో సేఫ్టీలో వచ్చేసరికి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కావాలంటున్నారు. జూనియర్ ఆఫీసర్ కింద తీసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్చేజ్లో వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెటీరియల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్, బీకామ్, ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి జూనియర్ ఆఫీసర్ కింద తీసుకుంటారనమాట. వీళ్ళకి స్కిల్స్ వచ్చేసరికి రిక్వైర్డ్ నాలెడ్జ్ ఇన్ ఏపీఐ పర్చేజింగ్ అండ్ వెండర్ డెవలప్మెంట్. సో ఇదంతా వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీ స్కిల్స్ అయితే ప్రూవ్ చేసుకోండి. మీ ఇంగ్లీషు, మీరు ఆన్సర్ చెప్పే విధానం కాన్ఫిడెంట్గా ఉందా లేదా అనేది చూస్తారనమాట. సో ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఈటీపీలో వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలి. దానికో తోడు నాలెడ్జ్ కూడా ఉండాలి. టీఎస్డీ వచ్చేసరికి టెక్నికల్ డెవలప్మెంట్. సో బీటెక్ కెమికల్ అయితే ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ అంటున్నారు అనమాట ఈ 3 డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే సో
మీ రెజ్యూమే, పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉంటుందన్నమాట. సో వెన్యూ వచ్చేసరికి ఆదిత్య డిగ్రీ పీజీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నియర్ అఫీషియల్ కాలనీ శ్రీకాకుళం, సో ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. క్యూఏ వాళ్ళకి 2,92,000, ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి 2,88,000, ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి 2,92,000, స్టోర్స్లో ఉన్న వాళ్ళకి 2,40,000, సేఫ్టీలో ఉన్న వాళ్ళకి 2,80,000, టీఎస్డీలో వచ్చే వాళ్ళకి 3,06,000, ఈటీపీలో వచ్చేసరికి 2,06,000 అయితే ఇస్తారనమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 29వ తారీఖు జూలై 2024, 30వ తారీఖు జూలై 2024, అంటే ఇంకా 5 రోజులు అయితే ఉంది. కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకైతే అసలు ఫోన్ ఓపెన్ చేసి అంటే ఇదే నోటిఫికేషన్ వచ్చేలా షేర్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 27 లోపు అయితే ఉండాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అమౌంట్ అయితే పే చేయమంటున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజు. సో 100 రూపీస్ పే చేయమంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పే చేయండి. సో ఫోన్పే నెంబర్ అయితే 7337041426 అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. మరియు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటున్నారండి. సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ పూణేలో అయితే ఉంటుందండి. సో వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అయితే ఉంది. సో పూణేలో అయితే కొత్త ప్లాంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అక్కడైతే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ పూణేలో చేసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి ఆపర్చునిటీసే ఉంటాయండి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్స్ అయితే పొందొచ్చు. మన సక్సెస్ డే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడతా ఉంటాను, కానీ కొద్దిగా కష్టం. సో ఈజీగా వచ్చే జాబ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత మనకు ఒక డిమాండ్ అయితే వస్తుందన్నమాట. నాలెడ్జ్ ఉంటే, సో నాలెడ్జ్ ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కడైనా జాబ్ వస్తుంది. మీకు కావాల్సిన లొకేషన్లో అయితే ఉంటుంది, కానీ స్టార్టింగ్లో కొద్దిగా కష్టపడాలి. అంటే పూణేలో అయితే జాబ్ చేస్తే మంచిదని నా రికమెండేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ₹1 కూడా ఖర్చు లేకుండా డైరెక్ట్గా జాబ్ అప్డేట్స్ అయితే మీకే ఇస్తాను. సో ఇక్కడ ఇచ్చిన లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. నా కమెంట్ బాక్స్లో అయితే చెక్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. స్టే ట్యూన్ టు సక్సెస్ డే తెలుగు.